అందరికీ నమస్తే. నా పక్కన అశోక్ సార్ ఉన్నారు. పాపం సారు నిరుద్యోగుల తరపున అప్పటి నుంచి ఫైట్ చేస్తుంటారు. పాత గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ తేడా లేకుండా. కానీ ఈ గవర్నమెంట్ కేసు పెట్టింది సార్ మీద. టీజీపీఎస్సీ కేసు పెట్టింది బేగంపేట పోలీస్ స్టేషన్లో. అదొక ఎఫ్ఐఆర్ అయింది. సార్ను గ్రూప్ 1 మొన్న రిజల్ట్ వచ్చింది కదా, దాని మీద ఫైట్ చేస్తున్నారు సార్. కాబట్టి ఆ కేసు అయింది. తర్వాత డిఫర్మేషన్ కేసు కూడా వేసింది టీజీపీఎస్సీ. వాళ్ళు నోటీస్ ఇచ్చారు, అలా పరువుకు భంగం కలిగిందంట. సార్ ఏంది అసలు, ఎందుకైంది ఎఫ్ఐఆర్ మీ మీద? ఏంది మీరు చేసిన ఆరోపణ ఏంది వాళ్ళ మీద? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవినీతి అక్రమాలకు నిలయంగా మారిందనేది నా ఆరోపణ సార్. కారణం ఏంటంటే 18 పేపర్ లీక్ అయినాయి. 18 పేపర్లు మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్ అని ఆరోపణ చేస్తున్నారు, కరెక్టే కాదంటలేదు. కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ కాకుండా ముందు రాజ్యాంగబద్ధ సంస్థ కదా. అవును, ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఆధ్వర్యంలోనే 18 పేపర్ లీక్ అయినాయి. జనార్దన్ రెడ్డి పోయిండు, ఆయన రాజ్యాంగబద్ధంగా నియమించబడ్డ వ్యక్తి. ఆయన తర్వాత మహేందర్ రెడ్డి వచ్చిండు, ఆయన రాజ్యాంగబద్ధంగానే నియమించబడ్డ వ్యక్తి. అవును. ఇవాళ బుర్ర వెంకటేశ్వర వచ్చిన ఆయనకు రాజ్యాంగబద్ధ సంస్థ నిలబడ్డ వ్యక్తిని. మరి రాజ్యాంగబద్ధంగా నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామ్లో తెలుగు మీడియం అభ్యర్థులు 10% కూడా లేరు. పాస్ అయిన వాళ్ళు ఇప్పుడు మెయిన్స్లో 10% కూడా లేరు. కానీ మెయిన్స్కు సెలెక్ట్ అయిన వాళ్ళు 40%. 40% మంది మెయిన్స్ ఎగ్జామ్ రాస్తే అలా 20% అని ఉండాలి కదా. 20% కూడా కనపడతలేదు. తెలుగు మీడియం అభ్యర్థులు అందరూ కూడా 400 బిలో ఉన్నాయి. 430 దాటిన వాళ్ళు చాలా రేర్. 410, 380, 370, 360. మరి వాళ్ళు చదవలేదు అంటే 4-5 సంవత్సరాలుగా పెళ్ళం పిల్లలను వదిలిపెట్టేసి హైదరాబాద్లో ఉండి సీరియస్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు. గమ్మత్ ఏంటంటే నా దగ్గర కోచింగ్ తీసుకున్నట్టు ఉద్యమ చరిత్ర కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. తెలుగు మీడియం వాళ్ళు తీసుకున్నారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తీసుకున్నారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఇన్న క్లాసులు ఏంటివి? తెలుగు మీడియం నేను చెప్పిన తెలుగులో ఇంగ్లీష్లో ఏం చెప్పాలి? ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు మీడియం క్లాసులేని ఇంగ్లీష్లో వాళ్ళు రాస్తే వాళ్ళకి 82 వచ్చినాయి, 85 వచ్చినాయి, 78 వచ్చినాయి. ఒక క్యాండిడేట్ 510 మార్కులు క్యాండిడేట్ కూడా నా దగ్గర ఉన్నాడు, నా స్టూడెంటే. ఉద్యమ చరిత్ర నా క్లాస్ అయినాడు, 82 వచ్చినాయి, ఇంగ్లీష్ మీడియం రాసాడు. అదే తెలుగు మీడియం అభ్యర్థులకి 47, 48, 52, 55, 62, 65 దాటిన వాళ్ళు లేరు. మరి ఎందుకు వేరియేషన్? అంటే మీరు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం చూసి మార్కులు వేసిరా, కంటెంట్ చూసి మార్కులు వేసిరా, అనాలిసిస్ చూసి మార్కులు వేసిరా, అసలు మీరు దిద్దకుండానే మార్కులు వేసిరా? మీరు ఇవన్నీ ఎక్కడ మాట్లాడితే కేసు మీ మీద? ఇవన్నీ నేను నా అకాడమీలో మాట్లాడాను. ఓకే, నోటీస్ ఇచ్చారు, 41 నోటీస్ ఇచ్చారు. ఇక్కడ మాకు ఇచ్చినటువంటి 353 ఏమంటున్నారు వాళ్ళు? మీ దగ్గర ఏమున్నాయి ఆరోపణలు చేస్తున్నారు, మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి, అవి తీసుకొని రమ్మంటున్నారు. ఎఫ్ఐఆర్ చేసి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేసి ఆధారాలు పెట్టని అడుగుతా ఉన్నారు. రేపు ఇస్తాను ఆరోపణ కూడా. నేను వాళ్ళు చెప్పి నేనేమంటున్నానంటే ఇది ఒక బిగ్ స్కామ్ అండి. ఇది గ్రూప్ 1 దాదాపుగా నేను ఏం ఆరోపణలు చేస్తానంటే 200 మందికి బ్యాక్ డోర్లో ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టుగా నాకు అనుమానాలు వస్తున్నాయి. ఎట్లా అనుమానాలు వస్తుంటే నేను దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్ చెప్తాను. నేను 200 మంది ఇంటూ 5 కోట్లు. ఇవాళ గ్రూప్ 1 ఆఫీసర్ అంటే అంత తక్కువ కాదు. ఎందుకంటే రాస్తాను అంటే ఇప్పుడు 200 మందికి మీరు బ్యాక్ డోర్లో కనుక ఉద్యోగాలు అమ్మితే ఒక్క ఉద్యోగానికి 5 కోట్లు వేసుకున్న 1000 కోట్ల స్కామ్ ఇది. మరి 1000 కోట్ల స్కామ్ అని మీరు ఎట్లా నిరూపిస్తారంటే ఇక్కడ కొన్ని లెక్కలు చూస్తే అదే కనబడుతున్నాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది? 90% మంది ఉన్నారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. తెలుగు మీడియం వాళ్ళు ఎట్లాగా కొనలేరు, ఉద్యోగాలు కొనలేరు. ఎందుకంటే వాడికి భూ కొనడమే కష్టం. గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఉంటారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు 90% ఉన్నారు. 90% మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారు, 10% కూడా లేరు. మరి తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది మెయిన్స్ క్వాలిఫై అయ్యారు? 40%, నియర్ 39 or 40% మెయిన్స్ క్వాలిఫై అయ్యారు. ఇదొక నేను చేస్తున్న లెక్కలు. రెండో కాన్సెప్ట్ ఏమిటంటే 37% మంది ఓసీ అభ్యర్థులు ఉన్నారు, 37% ఉన్నారు. ఇది సివిల్స్లో లేరు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టిన గ్రూప్ 1లో కూడా 37% లేదు. ఇదే గ్రూప్ 2కి వస్తే మీకు 25%, అదే గ్రూప్ 3కి వస్తే 27%. అంటే గ్రూప్ 1లో ఇంకా 10% ఆడికెళ్ళి వచ్చారు. మీరు శివారెడ్డి, మీరు కూడా ఓసీ అని కాదనట్లేను, మీరు గ్రామంకి వెళ్ళి వచ్చారు, నేను కూడా గ్రామంకి వెళ్ళి వచ్చిన. ఓసీ అభ్యర్థులు గ్రామీణ ప్రాంతాలకు వచ్చిన వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియమే. కానీ ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరు? డబ్బులు ఉన్న పిల్లలందరూ కూడా చదివేది ఇంగ్లీష్ మీడియమే. ఇవాళ నేను కూడా ఇంగ్లీష్ మీడియం చదవలే, నా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను. ఎందుకంటే నేను ఎంతో కొంత చదువుకున్నాను కాబట్టి పిల్లలు చదివించగలుగుతున్నా.
అంటే ఆ రోజుల్లో ఇంగ్లీష్ మీడియం అంటే వాళ్ళు కొనేగల శక్తి వాళ్ళకే ఉంటుంది. అప్పట్లో 37% ఓసీ వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇదొకటి. మూడో అంశం ఏంటంటే ఫస్ట్ 100లో 40 మంది ఉమెన్స్ ఉన్నారు. 40 మంది ఉమెన్స్ ఉన్నారు ఫస్ట్ 100లో. మరి గ్రూప్ 2లో ఎంతమంది ఉన్నారంటే ముగ్గురు. ఓకే, ఓన్లీ 3 ముగ్గురు మాత్రమే. ఫస్ట్ 100లో ముగ్గురు మాత్రమే ఉన్నారు. అదే గ్రూప్ 3లో ఫస్ట్ 100లో 8 మంది మాత్రమే ఉన్నారు. మరి ఇక్కడ 40 మంది ఉంటే 20 మంది ఉండాలిగా. అంటే ఈ ఉమెన్స్ అనే కాన్సెప్ట్ నేను ఏం చెప్తున్నా అంటే వాల్యుయేషన్ సరిగ్గా జరగలేదు. అందంగా రైటింగ్ స్కిల్స్ ఉంటే మార్కులేశారు. అంటే ఇది మూడో లెక్క. ఇంకో నాలుగో అంశం ఏంటంటే 60% పైగా మార్కులు కనీసంగా 100 మందికి వచ్చినాయి. 60%. మీరు ఇప్పుడు జిఆర్ఎల్ కనుక వాళ్ళు పెడితే ఆ లెక్కలు బయటపడతాయి. ఇంతవరకు జిఆర్ఎల్ పెట్టలే. వాళ్ళు రీకౌంటింగ్ ఇచ్చారు. మరి రీకౌంటింగ్ అవకాశం అయిపోయినాక మరి జిఆర్ఎల్ పెడతారా పెట్టరా అనేది చూడాలి. జిఆర్ఎల్ పెడితే ఈ పాటికి ఎంత పర్సెంటేజ్ వచ్చిన లెక్కలు తెలిసేది. జిఆర్ఎల్ 60%, సివిల్స్లోనే 50% వచ్చినాయి. మొన్న ఏబిపిఎస్ ఎగ్జామ్లో జరిగితే వాళ్ళకు 750లో 50%, 52, 55% దాటలా. కానీ ఇక్కడ 60% దాటిన వాళ్ళు నియర్ బై 100 మెంబర్స్ వరకు ఉండడానికి అవకాశం ఉంది వాళ్ళు జిఆర్ఎల్ ఇస్తే. ఈ 4 పాయింట్లను బట్టి చెప్పొచ్చు మీకు బ్యాక్ డోర్లు అమ్ముకుని 60% పైగా ఎవరిచ్చి మీరు కుసబెట్టి రాస్తేనే వస్తాయి. ఎట్లా ప్రూవ్ చేస్తారు మీరు? ఎట్లా ప్రూవ్ చేస్తారు? పోలీసు వాళ్ళు ప్రూవ్ చేయాలి. ఎందుకంటే మన 18 పేపర్లు లీక్ అయిన న్యూజిలాండ్ కూడా పేపర్ పంపించారు కదా. మీరు పోలీసులు సిట్టు దర్యాప్తు చేశారు కదా. నేనేమంటున్నా అంటే ఇప్పుడు దీంట్లో 200 మంది బ్యాక్ డోర్ ద్వారా అమ్మితే 1000 కోట్ల భారీ స్కామ్ జరిగింది అంటున్నా. మీరు పోలీసులు ప్రూవ్ చేయాలి కంపల్సరీగా. అందుకే దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలి. సిబిఐ ఎంక్వైరీ చేసి భాగవతాలు మొత్తం బయటపడతాయి. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలు కలిపింది 60 పోస్టులే. మేము 563 పోస్టులు మేము ఇచ్చేస్తున్నట్టుగా లెక్కలు చెప్పే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. తెలుగు మీడియం వాళ్ళకు ఘోరమైన అన్యాయం జరిగింది. ఎవరితో వీళ్ళు పేపర్ వాల్యుయేషన్ చేశారంటే జూనియర్ లెక్చరర్ వాళ్ళు ఇప్పుడు డిఎల్గా ఉన్నారండి. వాళ్ళు జేఎల్ కాదు డిఎల్. వాళ్ళ డిఎల్ కంప్లీట్ ఉన్నట్టు రాష్ట్రంలో ఉన్న డిఎల్స్ దాదాపుగా 90% ఉన్న వాళ్ళంతా జేఎల్కి వెళ్ళి ప్రమోషన్ వచ్చిన డిఎల్సే. ఓకే, వీళ్ళంతా తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాశారు. ఓన్లీ తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసి ఇంగ్లీష్ మీడియం రాయాలి. ఈ తెలుగు మీడియంలో రాసినటువంటి జేఎల్స్ డిఎల్ ప్రమోషన్ పొంది వాళ్ళ చేత పేపర్ వాల్యుయేషన్ చేయించారు. వీళ్ళని తెలుగు మీడియం చదువుకున్నా. ఇప్పుడు నేను ఇంగ్లీష్ చదివితే కాన్సెప్ట్ అర్థమైతే కానీ వర్డ్ టు వర్డ్ క్లారిటీ చెప్పలేం కదా. వర్డ్ టు వర్డ్ క్లారిటీ చెప్తే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం క్లాస్ చెప్తా కదా. అంటే ఈ యొక్క సగం అర్థం కానటువంటి ఈ తెలుగు మీడియం అధ్యాపకులు అందంగా రాసినటువంటి వాళ్ళకు మార్కులు వేశారు. రైటింగ్ మంచిగా ఉంటే మార్కులు సబ్జెక్ట్ అవసరం లేదు. 60% పైగా 100 మంది ఉంటారంటే ఉండారంటే వీళ్ళు కూర్చోబెట్టి రాపిచ్చారు. సపరేట్ కూర్చోబెట్టి రాపిచ్చి పేపర్లు అలా కలిపారు అంతే. ఎందుకంటే సాధ్యమా అంటే సాధ్యం. ఎందుకు రాదు? వెంకటరామరెడ్డి కాలంలో తెలంగాణ పిల్లలందరికీ అన్యాయం చేసి ఆంధ్రులకు ఎక్కువ మార్కులు వేసుకున్న ఇంటర్వ్యూలలో అప్పుడు అంటే ఆయన ఆంధ్ర వర్సెస్ తెలంగాణ ఉంటే వీళ్ళు ఇంగ్లీష్ వర్సెస్ తెలుగు అన్నటువంటి నేపథ్యంలో మారుతుంది. ఇక జేఎల్తో డిఎల్ ఎగ్జామ్ రాపిచ్చారు. మొదటి నుంచి అన్ని వివాదాలే. ఇప్పుడు ఓన్లీ ఒక బయోమెట్రిక్ అనే ఒక్క పాయింట్ ఆధారంగా రెండోసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దయింది. మరి 14 కేసులుంటే మీరెట్ ఎగ్జామ్ పెట్టిరు? మీరే కదా. మీ గవర్నమెంటే మీ బల్మూరు వెంకట ఆధ్వర్యంలోనే మీ ఎమ్మెల్సీగా ఉన్నట్టు బల్మూరు వెంకట ఆధ్వర్యంలోనే కేసు వేశారు. ఓన్లీ ఒక్క బయోమెట్రిక్ ఆధారంగా రద్దయినటువంటి ఎగ్జాము 14-15 కేసులుంటే కూడా ఎగ్జామ్ ఎట్లా పెడతారు మరి? అంటే మీరు చేసేది ఒక వాదన, ఇంకో వాళ్ళు చేసేది ఇంకో వాదన. ఎన్ని వాదనలు గందరగోళాల మధ్య పిల్లలు ఏమన్నారంటే ఈ 29 జీవోని తేల్చాక ఎగ్జామ్ పెట్టండి, కొంత టైం ఇవ్వంటే కూడా ఇవ్వకుండా బలవంతంగా పెట్టారు. తీరా చూస్తే ఏంది? తెలుగు మీడియం వాళ్ళు అసలు వాస్తవంగా తెలుగు మీడియం వాళ్ళు 40% కాదు. మీరు ఫస్ట్ టైం కనుక క్వాలిఫై చేసి ఉంటే 70% మంది తెలుగు మీడియం వాళ్ళు ఉండేవాళ్ళు. మూడోసారి ప్రిపేర్ అయ్యిండు, అలసిపోయిండు. రెండోసారి ప్రిపేర్ అయ్యిండు, అలసిపోయిండు. మూడోసారికి వస్తారు అసలు ప్రిపరేషన్ అనే పక్కన పెట్టి ఒట్టిగా రావాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు. అట్లయినా 40% మంది మెయిన్ సెలెక్ట్ అయ్యారు. నిజంగా మీరు ఫస్ట్ టైం కనుక ఎగ్జామ్ కనుక పెడితే 70% మంది తెలుగు మీడియం వాళ్ళు 70% ఉన్నా కూడా మళ్ళీ మీరు 10% ఇచ్చేవాళ్ళు. ఇవాళ ఉద్యోగాలు 10% ఇచ్చేవాళ్ళు. 563 ఉద్యోగాలలో మహా అయితే ఒక 50 నుంచి 60 ఉద్యోగాలు తప్ప ఒక్కటి కూడా తెలుగు మీడియం వాళ్ళకు రాదు. ఏంటి తెలుగు మీడియం? మరి రాష్ట్రంలో అధికార తెలుగు మీడియం కాదు. ఇప్పుడు ఈ తెలుగు మీడియం స్టూడెంట్స్ మీ దగ్గర ఉన్నారు? బాధితులు చాలా మంది ఉన్నారు. నాకు కనీసంగా రిజల్ట్ వచ్చిన కానీ ఇప్పటికి ఒక 200కు పైన ఫోన్లు వచ్చినాయి. కాకపోతే ఏంటంటే అలా సగం మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు.
అరే ఇన్ని రోజులు కష్టపడి చదివితే నీకు 300 వచ్చినాయా 320 వచ్చాయని చెప్పేసి నామోషపడి మార్కులు చెప్పుకోలేని ఒక పరిస్థితుల్లో ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? మరి తెలంగాణలో అధికార భాష తెలుగు మీడియం తీసేసేయండి, గవర్నమెంట్ స్కూల్ మొత్తం రద్దు చేయండి, తెలుగు అధికార భాష సంఘాన్ని రద్దు చేయండి, అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో డిక్లేర్ చేయండి. మరి ఎందుకు తెలుగు మీడియంలో రాసుకోవడానికి నువ్వు అవకాశం అప్లై చేసుకునే అవకాశం ఇవ్వకపోతే రాయం కదా. ఇప్పుడు 10 ఏళ్ళు కష్టపడి 13 ఏళ్ల పాటు ఎదురు చూసి ఉద్యమంలో పాల్గొని చేస్తే నీ గవర్నమెంట్ వచ్చినాక ఉన్న కాడికి సర్వనాశనం చేసి తెలుగు మీడియం అభ్యర్థులు అసలు తొక్కిపడేస్తే ఎట్లా? కానీ ఎందుకు ఇట్లా చేస్తుంది సార్? మీరు అంతకుముందు బీఆర్ఎస్ మీద ఫైట్ చేసిండ్రు, టీఆర్ఎస్ ఫైట్ చేసిన 12 కేసులైనా జైలు పోయొచ్చిన ఈ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉద్యోగాలు ఇవ్వాలా, నోటిఫికేషన్లు ఇవ్వాలా, ఇమీడియట్ గురుకుల వాళ్ళకైతే వీళ్ళు చేసాడు ఒకే ఒక్క తప్పిదం. ఏం తప్పిదం చేశారంటే మనకు డిఏలు, జేఏలు, పీజీటీ, టీజీటీ 4 రకాల ఉద్యోగాలు ఉంటాయి. 4 రకాల ఉద్యోగాలు ఉంటే ఫస్ట్ డిఏలు ఇవ్వాలా, తర్వాత జేఏలు ఇవ్వాలి, తర్వాత పీజీటీ ఇవ్వాలి, టీజీటీ ఇవ్వాలి. కానీ మధ్యలో పీజీటీ ఇచ్చారు. ఓకే, ఈ జేఏలు డిఏలు ఇలా ఎందుకు ఇలాంటి ఇంటర్వ్యూలు పెట్టాలి, ఇంటర్వ్యూలు పెట్టడానికి టైం పడుతుంది. ఆ టైంలోకి ఎంపీ ఎన్నికలు వచ్చినాయి. ఎంపీ ఎన్నికల ముందు మేము పత్రాలు ఇవ్వాలా, ఈయన పత్రాల సీఎం, ఈయన పిలిచిస్తున్నారు కదా రేవంత్ రెడ్డి పత్రాల సీఎం అండి. ఈయన ఆడిపోయిన పత్రాలు అన్నిటికీ ముఖ్యమంత్రి చేతి మీద ఇవ్వాలా? ఎందుకు నీకు ఆ ప్రచార ఆర్భాటం? ఎందుకు నీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని 100 వేదికలు మీకు చెప్పిన కదా. నీ మేనిఫెస్టో చూడు, మీరు ఇచ్చినటువంటి 55,000 ఇచ్చామంటున్నారు. 55,000 ఇచ్చాము, 57 ఇచ్చారని చెప్తాను. నిన్న ఇచ్చిన ఉద్యోగాలు కలిపి 57,000 అని. 57,000 ఉద్యోగాలలో మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటంటే 12,000 ఉద్యోగాలు ఇచ్చారు. అంటే జరిగిన పొరపాటు, ఇంకో పొరపాటు ఏంటంటే మహేందర్ రెడ్డి ఉన్నప్పుడు కొన్ని డైరెక్షన్స్ పోయినాయి, ఈయన ఉన్నప్పుడు కొన్ని డైరెక్షన్ పోయినాయి. ముందుగా ఒక 4 రోజుల పాటు జరిగిన పేపర్ వాల్యుయేషన్లో 3 నుంచి 5 మార్కులు ఏమని చెప్తే తర్వాత 5 నుంచి 7 మార్కులు ఇచ్చారట. ఇవన్నిటితో పాటుగా అలా కూర్చోబెట్టి రాపించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంత శాతం రావు. నిజంగా ఎగ్జామ్ వాళ్ళలో కూర్చొని చదివితే 60% పైన 500 మంది మార్కుల పైన అంతమందికి రావు. ఎందుకంటే సివిల్స్లో రాలా, ఏపీపీఎస్లో రాలా, ఎక్కడ రాని తెలంగాణలో ఎందుకు వచ్చినాయి అంటే మీరు బ్యాక్ డోర్ చేసినట్టు అక్రమాలే కదా. నేను మీరు చేస్తున్నది చాలా పెద్ద ఆరోపణ అశోక్ గారు, పెద్ద ఆరోపణ, చాలా పెద్ద ఆరోపణ. టీజీపీఎస్సీ పేపర్స్ లీక్ అయినాయి, అదంతా ఒక ఎత్తు. కానీ ఇప్పుడు ఏకంగా పేపర్లు అమ్ముకున్నారు అన్ని 1000 కోట్ల స్కామ్ అని చెప్తున్నారు మీరు. అవును, దీన్ని ఎట్లా మీరు రేపు బేగం బజార్ పోలీసుకు అటెండ్ కావాలి, నెక్స్ట్ వాళ్ళ డిఫర్మేషన్ కు మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు గత 4-5 సంవత్సరాలుగా నేను పోరాటం చేస్తున్నా. నాది ఎప్పుడైనా ప్రతిపక్ష పాత్రే. ఒకవేళ నేను గనక అశోక్ సార్ గనక అమ్ముడు పోతే, కాంగ్రెస్ వాళ్ళతో మిలాకైపోతే నాకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇయ్యరా? ఇస్తారా? ఇవ్వాలి. వాళ్ళతో మాట్లాడుకుంటే కొంతమందికి చాలా మందికి ఇచ్చారు. వాళ్ళకంటే ఎక్కువ కొట్లాడినాయి కదా. నిరుద్యోగ అనే వ్యవస్థలో ఒక ఎస్ఎఫ్ఐ, ఒక వేబీపీ, ఒక ఎన్ఎస్ఏ లాంటి ఎన్నో విద్యార్థి సంస్థలు ఉన్నప్పటికీ కూడా నేను బలంగా నిలబడి నిరుద్యోగులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. ఉద్యోగాలు ఇస్తలేరని చెప్పేసి కొట్లాడినాం. ఆ కొట్లాడిన ఫలితాలే ఇవాళ ఇస్తున్నటువంటి నియామక పత్రాలు కావచ్చు, ఎగ్జామ్స్ కావచ్చు. ఇవాళ ఇయర్ కాలిన జాతర అంటున్నారు. మీరు పేపర్లు చూపించింది ఏం పేపర్లు అవి? ఇది నేను చైతన్యపూరి పోలీస్ స్టేషన్లో ఉద్యోగాలు అమ్ముకున్నారని చెప్పేసి నేను కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చైతన్యపూరి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశాను. పోలీసు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. అక్నాలజ్మెంట్ నేను తీసుకున్నటువంటి చైతన్యపూరి పోలీస్ స్టేషన్లో ఉద్యోగాలు అమ్ముకున్నారు, దీనిపైన న్యాయం చేయండి, పేపర్ రీవాల్యుయేషన్ ఖచ్చితంగా చేయండి, దీనిపైన ఎంక్వైరీ చేయాలా. మీరు చెప్పినట్టు అశోక్ గారు ఎక్కడో ఎగ్జామ్ రాసుకొచ్చి పేపర్లో కలిపేస్తే రివాల్యుయేషన్ చేసినా ఏం లాభం ఉండదు కదా. ఎంతో కొంత తేడా దొరుకుతుంది. ఎందుకు దొరకరు? పేపర్ వాల్యూ చేసినాడు, ఆడగూడ తయారు చేసినాడు ఉంటాడు కదా. నాలాంటి వాడు రాసిస్తేనే కదా చూసి రాసుకునేది. తెలుస్తాయి కదా, ఎంక్వైరీ చేస్తే ఎట రాశారు, దాని నిబంధనలు లేని లెక్కలు అయితే దొరుకుతాయి కదా. చూసి రాసిన చూడడానికి తేడా వస్తాయి కదా. రైటింగ్లో తేడా ఉంటాయి కదా. కొన్ని సేమ్ రైటింగ్స్ ఉన్న పేపర్ పెట్టుండొచ్చు కదా. సేమ్ రైటింగ్ ఉన్నాయి, లేకపోతే సేమ్ ఆన్సర్స్ ఉన్నాయి. సేమ్ ఆన్సర్స్ ఉన్నాయి అనుకో. ఒక 10 ఎగ్జామ్లు సేమ్ ఆన్సర్ ఉన్నాయి అనుకో, దొరకడా? కానీ వీళ్ళు పేపర్ బయటికి ఇయ్యారా? పేపర్ బయటికి బయటికి ఇవ్వాలా? ఇప్పుడు ఏమంటున్నా అంటే నేనేమంటున్నా గ్రూప్ 2లో గ్రూప్ 3లో ఓఎంఆర్ షీట్ పెట్టారు. మరి గ్రూప్ 2లో గ్రూప్ 3లో ఓఎంఆర్ షీట్ పెట్టినప్పుడు వీళ్ళు ఆన్సర్ షీట్ పెట్టాలి కదా. పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. పబ్లిక్ డొమైన్ పెట్టాలి. పెడితే తెలుస్తుంది వీళ్ళు దొంగల నిజంగా అమ్ముకురా లేదా. నేను అడుగుతాను, నేను ఛాలెంజ్ చేస్తున్న దానికి మీరు సమాధానం చెప్పాలంటే మీ ఆన్సర్ షీట్లన్నీ పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఓకే, ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 పెట్టారు కదా, ఇది అట్లే పెట్టండి. పెడితే పబ్లిక్ డొమైన్లో పెడితే మీకు వాస్తవాలను తెలియడానికి అవకాశం. అప్పుడు మీరు అనుకున్న ఈ అనుమానాలన్నీ తెలుస్తాయి. ఈ లెక్కలు ఏ పబ్లిక్ సర్వీస్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఉన్నాయో అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్లలో 90% మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, 37% మంది ఓసీలు, ఫస్ట్ 100 మందిలో ఉమెన్స్ ఉండడం, 60% మంది పైగా మార్కులు 100 మంది పైన రావడం, ఇవన్నీ ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిజల్ట్లో అయినా ఉన్నటువంటి ఛాలెంజ్ చేయండి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆరోపణలు చేస్తూ ఉన్నా. బ్యాక్ డోర్ ద్వారా అమ్ముకుని చెప్తా ఉన్నా. వాళ్ళ గ్రూప్ 2, 3లో గమ్మత్ ఏంటంటే
వాడి ఫైనల్కి చూసుకుంటేనేమో 380 మార్కులు వచ్చినాయి, ఉమ్, 380 వచ్చినాయి. Hmm. కానీ వాడికి ఎంత వస్తున్నాయి అంటే 340 వస్తున్నాయి. ఈ 40 మార్కులు ఎక్కడ పోయినాయి? కాబట్టి గ్రూప్ 1లో మీరు రీకౌంటింగ్ అవకాశం ఇచ్చారు, గ్రూప్ 2లో కూడా రీకౌంటింగ్ అవకాశం ఇవ్వండి, ఉమ్, మాన్యువల్ చేయండి, కొన్ని నమూనా పత్రాన్ని మాన్యువల్ చేయండి. మీరు కంప్యూటర్కి సరి అయినటువంటి ఫీడింగ్ ఇచ్చారో లేదు, కంప్యూటర్ ఏ ఆప్షన్లు ఇస్తే అదే జరుగుతుంది. కానీ ప్రతి అభ్యర్థి నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. అరే నాకు ఫైనల్కి చూసుకుంటే, ప్రైమరీకి ఫైనల్కి చూసుకుంటే ఇన్ని మార్కులు తేడా వస్తే ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు పేపర్ తయారు చేస్తున్నారు, ప్రొఫెసర్లంతా పుస్తకాలు చూసుకొని తయారు చేస్తారా, నోటు మాట మీద తయారు చేస్తారా? పుస్తకం చూస్తే అదే. పుస్తకాలు తీసుకొని ఆధారాలు తీసుకొని తయారు చేస్తారు. మరి ఆధారాలు తీసుకొని తయారు చేసిన పేపర్లో గ్రూప్ 2లో 5 క్వశ్చన్లు కంప్లీట్గా డిలీట్ చేశారు, ఓకే. 13 క్వశ్చన్లకి 2-3 ఆన్సర్లు ఇచ్చారు. అంటే 18 క్వశ్చన్లు సమాధానాలు మారినాయి. ఉమ్, మరి 18 క్వశ్చన్లు సమాధానాలు మారినప్పుడు ఇట్లా మార్కులు వచ్చిన వాడికి రాని వాడికి తిరగలైపోతుంది కదా. ఉమ్, ఒక్క మార్కు మీద 50-60 మంది ఉన్నారు. అంటే మీరు ఎంత నెగ్లిజెన్స్గా పనిచేస్తున్నారండి. 30 క్వశ్చన్లు ఒక లాస్ట్ టైం జేఎల్లో 150 క్వశ్చన్లలో 30 క్వశ్చన్లు తప్పుడు క్వశ్చన్లు. అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిద్రపోయి పనిచేస్తుందా? మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం ప్రక్షాళన చేశారు. ఏం ప్రక్షాళన చేశారండి? ఒక చైర్మన్ని మార్చారు, 4 సభ్యులు మార్చారు. సభ్యులు చైర్మన్ మారిస్తే ప్రక్షాళన అయిపోయినట్టేనా? ఎంతమంది ఉద్యోగులను కింద పెట్టారు? అదే సీనియర్ అధికారులు ఉన్నారు, వాళ్ళే అవినీతి దొంగలంతా సీనియర్ అధికారులే. వాళ్ళకు ఎక్కడెక్కడ మూలాలు ఉంటాయి, ఎవడెవడికి ఎట్లా పోస్ట్ వస్తాయి, ఎవడెవడికి డబ్బులు ఎట్లా వసూలు చేయాలన్నటువంటి నిబంధనలు తెలుస్తాయి. ఇవాళ మన గురుకుల సంబంధించిన ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి. ప్రిన్సిపల్ పోస్టులలో వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న సర్టిఫికేట్ తెమ్మన్నారు. ఆ సర్టిఫికేట్లు అడ్డం పెట్టుకొని కూడా 75 ఉద్యోగాలు అమ్ముకుంటారని చెప్పేసి వాళ్ళు రోజు బట్టి హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టు కూడా ఉద్యోగాలు ఇవ్వని చెప్తే ఇంతవరకు ఉద్యోగాలు ఇస్తలేరు. అంటే తప్పుడు క్వశ్చన్, ఎందుకు తప్పుడు క్వశ్చన్లు పోతాయి అంటే టీఎస్పీఎస్సీలో ఇంత పారదర్శకత ఎక్కడ కనపడతలేదు, నెగ్లిజెన్స్ కనబడుతుంది, దాంట్లో తప్పిదాలు పోతున్నాయి. ఒకటి అశోక్ గారు, మీ మీద కేసు పెట్టాల్సిన అవసరం కూడా ఏం లేదు. మీరు చేసిన ఆరోపణలు వాళ్ళు తప్పని నిరూపిస్తే అయిపోయాయి కదా. అంతే కదా, ఈ అనుమానాలు నివృత్తి చేస్తే అయిపోయాయి. అయిపోతుంది. జిఆర్ఆర్లు ఇచ్చేసి ఓపెన్ టాప్లో ఎంతమంది మొత్తం జిఆర్ఆర్లు ఇచ్చేస్తే అయిపోతుంది. దానికి కేసు పెట్టాల్సిన అవసరం ఏంటి? అంటే ప్రశ్నిస్తే కేసులు పెడతారా? అంటే నాకు తెలిసి ఇప్పుడు ఈ అభ్యర్థులు ఉన్నారు కదా చాలా మంది బాధితులు, వీళ్ళను బెదిరించడానికి మీ మీద కేసు పెట్టంటారు. అంతే, వాళ్ళు కనుక బయటికి వెళ్తే మీ మీద కేసు పెడితే ఇంకా వాళ్ళ వెళ్ళి ఉండదు, వాళ్ళు భయపడతారు కదా. ఎందుకు భయపడతారు? తెలంగాణ సమాజంలో భయపడే సమాజం కాదు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కంటే ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేయొద్దట. మరి తెలంగాణ రాష్ట్రం వస్తేనే కదా ఈయన ముఖ్యమంత్రి అయింది. అవును, తెలంగాణ రాష్ట్రం కాకపోతే ముఖ్యమంత్రి అయ్యేటోడా? ఇంకా 50 ఏళ్ళు తప్ప చేసినా కూడా ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. ఆ తెలంగాణ రాష్ట్ర పునాదులు నిర్మించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు వద్దంటే ఎట్లా అండి? జీవోలు జారీ చేస్తే ఎట్లా అండి? 69 ఉద్యమం ఆనే జరిగింది, 2001 ఉద్యమం ఆనే జరిగింది. కేసీఆర్ ఆమన్న నిరాహార దీక్షలో గందరగోళం జరిగినప్పుడు కూడా కేసీఆర్ని మళ్ళీ 10 రోజుల పాటు నిరాహార దీక్షలు చేపించింది ఎవరంటే ఉస్మానియా యూనివర్సిటీ. అంత చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు వద్దని చెప్పేసి ఎట్లా? సోషల్ మీడియా తట్టుకోలేని ముఖ్యమంత్రి, నీ మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది, మీలో ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఆ ఫ్రస్ట్రేషన్ యొక్క ఫలితమే ఇవాళ కేసులు పెడుతున్నారు. మీ ప్రజాపాలన ఎట్లయిద్దండి? ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడ ధర్నాలు నిరసనలు వద్దన్నటువంటి మీది ప్రజాపాలన పేరు మార్చుకోండి. ప్రజాపాలన కాదు, మా నియంతృత్వ పాలన అని చెప్పేసి పేరు మార్చుకోండి. తప్పు, దాన్ని అయితే అందరూ ఆమోదిస్తారు. టీజీపీఎస్సీ కూడా గమనించాలి. సార్ ఇప్పుడేం ఫైట్ కొత్తగా ఇవ్వాలొచ్చి ఫైట్ చేస్తలేరు, మీరు అధికారం రానికి సార్ కూడా కారణం. అదొక ఇటుక నాది, అదే అన్న, మీ ఎమ్మెల్యేలు కూడా ఇటుకలు పోయి కాంగ్రెస్ అధికారం రానికే అశోక్ సార్ కూడా ఒక పెద్ద కారణం, చిన్న కారణం కాదు. అందరికి పదవులు ఇచ్చారు, సార్ మీతో లేడు. కానీ ఒకవేళ చాలా సార్ అనుమానాలు కావు ఇవి, ఆ అభ్యర్థుల అనుమానాలు. చాలామంది నాకు కూడా చాలామంది ఫోన్ చేసిండ్రు, సార్ మీ దగ్గరకు వస్తే మాట్లాడదామంటే నిన్న మొన్న ఏదో రౌండ్ టేబుల్ మీటింగ్ అని చెప్పి బిజీగా ఉన్నాం. వాళ్ళ అనుమానాలు నివృత్తి చేయాలి కదా. ఈ అనుమానాలు నివృత్తి చేస్తే అయిపోయాయి. అది కాదు, ఇది కాదు, తప్పిది తప్ప, ఈ ఆరోపణ తప్ప, లేకపోతే 100లో 40 ఉమెన్స్ వచ్చినాయి తప్ప, అవి నివృత్తి చేస్తే అయిపోయాయి. దాన్ని ఎట్లా నివృత్తి చేస్తారనేది టీజీపీఎస్ ఆలోచించాలి తప్ప ఈ డిఫర్మేషన్ కేసులతోనా, లేకపోతే బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఆగుతుందా? రేపు అభ్యర్థులు ఊకుంటారా? వాళ్ళ జీవితాలు ఇప్పుడు 1000 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపణ చేస్తున్నారు సార్. చేయండి, ఏం చేస్తారో. బట్ టీజీపీఎస్సీలో ఒకసారి పేపర్ లీకు, ఇప్పుడు ఇట్లాంటివి ఏమైనా జరిగితే మాత్రం తెలంగాణ సమాజం క్షమించదు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు చదివి ఎగ్జామ్ రాస్తారు, లాస్ట్కి వచ్చే వరకు ఏదో ఒకటి ఇట్లా అయిపోతుంది. ఎనీవే అశోక్ సార్, మీరు పోరాడండి, మేము కూడా ఉంటాం మీ ఎమ్మడి. ఖచ్చితంగా, ఎందుకంటే సమాజం కోసం ఖచ్చితంగా పోరాడడం తెలిసిందే. మేము ఉంటాం మీ ఎమ్మడి, చూద్దాం ఏమవుతుందో. మీరు బేగం బజార్ పోలీస్ చేసినప్పుడు పోయినప్పుడు కూడా మా టీం వస్తుంది, చూద్దాం. మన వాళ్ళు చాలామంది ఉంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.